ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పునీత తోమాసు గారి మహోత్సవము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనము నుండి 35వ వచనం వరకు. ఆ మరునాటికి అతడు కైసరియా చేరుకొనెను. అక్కడ కొర్నేలి తన బంధువులను ప్రాణ స్నేహితులను ఆహ్వానించి పేతురు కొరకై ఎదురు చూచుచుండెను. పేతురు లోనికి వచ్చుచున్నప్పుడు కొర్నేలి ఎదురేగి పేతురి పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడని అని పలికెను. పేతురు కొర్నేలితో మాటలాడుచు లోనికి వెళ్ళి అచట అనేకులు కూడి ఉండుట చూచెను. పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించుట లేక వారితో చెలిమి చేయుట తగదని మీకు బాగుగా తెలియను కదా. కానీ ఏ మనుష్యునైనను నిషేధింపబడిన వాడని అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పియున్నాడు. కనుక మీరు నా కొరకు మనుషులను పంపినప్పుడు ఎట్టి సంకోచమును లేక నేను వచ్చి తిని, నన్ను మీరు పిలిపించిన కారణమేమి అని ప్రశ్నించెను. అప్పుడు కొర్నేలి, 4 రోజుల క్రిందట ఇదే సమయములో పగలు 3 గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకొనుచుంటిని. హఠాత్తుగా కాంతివంతమైన దుస్తులను ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలువబడి, కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మ కార్యములను గుర్తించెను. పేతురు అనబడు సీమోనును పిలిపించుటకు ఒకనిని యొప్పాకు పంపుము. అతడు చర్మకారుడగు సీమోను ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని నాకు తెలిపెను. వెంటనే నేను నీ కొరకు మనుషులను పంపితిని. నీవు దయతో ఇక్కడకు వచ్చితివి. ఇప్పుడు మేము అందరము దేవుని సమక్షములో ఉన్నాము. ప్రభువు నీకు ఆనతించిన దానిని ఆలకించుటకై వేచియున్నాము అని పేతురునకు తెలియచెప్పెను. అంతట పేతురు ఇట్లు ప్రసంగింప ఆరంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకారయోగ్యుడే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనం వరకు. మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునరించి దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, క్షయింపవు. మీరు యుగాంతమున ప్రకటింపబడిడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు. కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగినను దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనదని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును గదా. అట్లే సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును. దానివలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున మీకు కీర్తి ప్రతిష్టలు మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలన మీ విశ్వాసమునకు ఫలితముగా మీ ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు.
ఇది ప్రభు సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 20వ అధ్యాయము 24వ వచనము నుండి 29వ వచనము వరకు. యేసు వచ్చినప్పుడు పన్నిద్రలలో దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలో చీరల గురుతు చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరల ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.